శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 17వ తేదీ గురువారం, జూలై నెల 2025వ సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనేక విధాలుగా ఆనందం ఉన్నది అని చెప్పచ్చు. శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే బుధుడు బాగున్నారు, రవి బుధుల కలయిక బాగుంది, రాహు బాగున్నారు. ఇన్ని రకాలుగా అనుకూలమైన గ్రహస్థితులు ఉంటూ ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఖచ్చితంగా మిమ్మల్ని సంతృప్తి పెడతాయి అని చెప్పి తెలియజేయచ్చు. ముఖ్యంగా మీ మాట తీరు చాలా చాలా అద్భుతంగా ఉండి మీకు చాలా వరకు మీ పనులన్నిటినీ కూడా అయిపోగొడుతుంది. కార్యసిద్ధి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి ధన ఆదాయాలు, ధన లాభాలు చాలా బాగుంటాయి. రాహు గారు దాదాపు 1.5 సంవత్సర కాలం ఉండాలి. ఇప్పుడు మనకి ఇంకా 3 నెలల కాలమే అయింది. ఇంకా 1 సంవత్సరం 3 నెలల కాలం రాహు గారు లాభస్థానంలోనే సంచరిస్తూ ఉంటారు. కాబట్టి అనేక విధాల ధన ఆదాయం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనానికి అసలు లోటు లేదు. మనస్తాపం లేకుండా యోగా చెయ్యండి. ఎక్కడ మనస్తాపము ఉండదు. అలాగే శుభకరమైనటువంటి పనులు ఏవైతే సజావుగా అయిపోవలసి ఉంటాయో అవన్నీ శుభకరంగా అయిపోతూ వెళ్తాయి. ఇందుకు మీ బుద్ధి బలం కానీ ఆలోచనలు కానీ చాలా చక్కగా వాటిని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. యోగా చెయ్యండి. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది. కొంచెం ధనం ఎక్కువగా ఖర్చులు అవుతూ ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా మనస్తాపం చెందడానికి అవకాశం ఉంది. ఏ విషయంలో మనస్తాపం చెందొచ్చు? మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, ఇంకా అనుకున్న పరిస్థితులు అనుకున్నట్టుగా జరగట్లేదేంటి, ఇంకా అనుకున్న ఫలితాలు రావట్లేదేంటి అనే విషయంలో ఏదన్నా చిన్నపాటి మనస్తాపం ఉండడానికి అవకాశం ఉంది. మీరు యోగా చేయడం వల్ల వీటన్నిటినీ చాలా చక్కగా జయించగలుగుతారు. మానసిక ఉల్లాసం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వ్యసనాలకి లోను కాకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు, ముఖ్యంగా శనిగారు ఏ స్థానంలో ఉన్నప్పుడు, గురుబలం లేనప్పుడు అతి త్వరగా వ్యసనాలు అంటుకుంటాయి. కాబట్టి ఎటువంటి హ్యాబిట్స్కి లోను కావద్దు అని ఒకసారి తెలియచేస్తూ ఉన్నాను. మీ ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. చక్కగా మనశ్శాంతితో ఉంటారు. శుభం. వృషభ రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం కనిపిస్తూనే ఉన్నది. ద్వితీయంలో ఉన్నటువంటి గురువు గారు ఇచ్చే ఫలితం కానీ, ఏకాదశంలో శనిగారు చంద్రుడు ఇచ్చే ఫలితాలు, రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యులు ఇచ్చే ఫలితాలు, తృతీయంలో ఉన్నటువంటి రవి బుధులు ఇచ్చే ఫలితాలు అన్నీ కూడా చాలా చాలా అత్యద్భుతంగా ఉంటున్న కారణం చేత ఏ విషయానికి కూడా మనస్తాపం చెందవలసినటువంటి పని లేదు. ఎంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వీరికి అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి గ్రహస్థితులే నిదర్శనం. జీవితాశయం నెరవేరుతుంది. సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. గృహంలో మంచి శుభ పరిణామాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ధన ఆదాయం పెరగడమే కాదు, ధన లాభాలు, ధనలబ్ధి, మీకు ఎన్నో విధాలుగా ఆదాయ మార్గాలు పెరగడం, విశేషమైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేయడానికి సంసిద్ధులు అవ్వడం, ఇన్ని రకాలైనటువంటి సత్ఫలితాలు మీకు ఉంటూ ఉన్నప్పుడు ఇక మీకు అసంతృప్తికి తావు లేదు. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచెప్పుకొని ఇష్టదేవతారాధన చేయండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింతగా శోభిస్తారు. శుభం. మిథున రాశి వారికి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. శుక్రాచార్యుల వారు బాగున్నారు, గురువుగారు బాగున్నారు, ద్వితీయంలో బుధుడు బాగున్నారు, అలాగే రవి బుధుల బుధాదిత్య యోగం బాగుంది, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువులు బాగున్నారు, దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. అసలు ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత ఎప్పుడైతే కనిపిస్తూ ఉందో మీకు చాలా మనశ్శాంతి కలుగుతుంది. సంతానం పట్ల చాలా సంతృప్తికరంగా ఉంటారు. కుటుంబ జీవితం బాగుంటుంది. వస్తాయి అనుకున్న డబ్బులన్నీ వేగవంతంగా వచ్చేస్తాయి. ఊహించని విధంగా మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. పిత్రార్జితాలు ఏమన్నా వస్తాయా అంటే అవలీలగా వచ్చేస్తాయి.
అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. ఏ విషయంలో చూడండి, ఉద్యోగ రీత్యా కానీ, విలువైన ఆభరణాల కొనుగోలు రీత్యా కానీ, గృహం రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ, ఏ విధంగా చూసినా అద్భుతమైన ఫలితాలే ఉన్నాయి. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. మరింత శుభకరంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కర్కాటక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. కానీ మిగతా విషయాలలో, అన్ని విషయాలలోనూ జాగ్రత్తలతో కూడి ఉండవలసినదే. రాశిలో ఉన్న బుధుడు కానీ, ద్వితీయంలో ఉన్నటువంటి కుజకేతువులు కానీ, అష్టమంలో ఉన్న రాహువు గారు కానీ, అలాగే నవమంలో ఉన్నటువంటి శని గారు కానీ, చంద్రుడు కానీ, వ్యయంలో ఉన్నటువంటి గురువు గారు కానీ, రాశిలో ఉన్నటువంటి రవి బుధులు కానీ ఏమాత్రం అనుకూలతలు చూపించబోవడం లేదు. మరి ఏ విధంగా వీరు సంతృప్తికర జీవితంలో ఉండాలి అంటే, ఒక ఆవుకి ఏదైనా సరే గ్రాసం ఇవ్వండి. అది మీరు పచ్చగడ్డి ఇవ్వచ్చు, నవధాన్యాలు ఇవ్వచ్చు, తౌడు పెట్టచ్చు, చెక్క పెట్టచ్చు. ఆవు తినేటటువంటి ఆహారం ఏదైనా సరే మీరు దానం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక మీరు మీ ఇష్టదేవత ఆరాధన చేయండి, నవగ్రహ స్తోత్రాలు చేసుకోండి, ఏదైనా పర్వాలా. కానీ ఆవుకి మటుకు తప్పనిసరిగా సేవ చేయండి. ఈ గోసేవ చేయడం ద్వారా చాలా రకాలైనటువంటి దోషాలు పరిహరింపబడతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి వారికి అనుకూలత ఏది అంటే, గురువు గారి యొక్క అనుకూలత, శుక్రాచార్యుల వారి యొక్క అనుకూలత చాలా బాగున్నాయి. మరి అనుకూలతలు ఏవి అంటే, మిగతావన్నీ అననుకూలతలే. ఏ విధంగా వీరు సర్వైవ్ అవ్వగలుగుతారు అంటే, నవగ్రహ హోమం చేసుకోవడం, నవధాన్యాలు దానం ఇవ్వడం, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం, ఇవన్నీ కూడా పరిహారాలే. ఏ పరిహారం చేసుకున్నా కూడా మీకు ప్రశాంతంగానే ఉంటుంది. లాభంలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చే ఫలితం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ధనము ఎప్పుడెప్పుడు నుంచో రాకుండా ఆగిపోయి మొండిగా, అదొక మొండి బాకీ అన్నట్టుగా ఉండిపోయినటువంటి ధనము ఇప్పుడు అదృష్టవశాన్ని వచ్చేసింది. ఏ ప్రయత్నాలు చేయకుండానే మీకు ధనలాభాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి మిగతా అన్ని విషయాలు అధిక జాగ్రత్తలతో కూడి ఉన్నాయి. ఒక ఉద్యోగ జీవితం బాగుందన్నమాటే కానీ, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మీకు ఉంటాయా అంటే కొంచెం కత్తి మీద సాము. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయా, ఆచితూచి వ్యవహరించాలి. వివాహాది శుభకార్యాలు ఏమన్నా కుదురుతాయా, ఇంట్లో కొంచెం సంతోషమైన కాలం గడుస్తుంది కదా అనుకుంటే అవి ఆలస్యం అవుతాయి. అలాగే అష్టమ శని, ఈ అష్టమ శని సంచారంలో కొన్ని పనులు అవ్వకుండా అలా ఆగిపోతూ ఉంటాయి, మొండిన పడుతూ ఉంటాయి. కొన్ని కొంచెం ముందరికి ఆగిపోతూ ఉంటాయి. పని అసలు అవ్వట్లేదు అని మీరు ఎక్కువగా ఆ పని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తే కొంచెం ముందరికి వెళ్తుంది, మళ్ళీ ఆగుతుంది. ఇలాంటి తలకాయ నొప్పులు ఉండేటటువంటి అవకాశం ఉంది. అది ఏదైనా అవ్వచ్చు, గృహ నిర్మాణాలు అవ్వచ్చు, వ్యవసాయక పనులు అవ్వచ్చు, లేదా వ్యాపార పనులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కొన్ని ముందరికి వెళ్తాయి ఆగిపోతాయి, కొన్ని ముందరికి వెళ్తాయి ఆగిపోతాయి. ఇలాంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. దీనిని సంయమనం చేసుకోవడానికి ముందర మీ మనస్సు గట్టిగా ఉండాలి. మీ మనస్సుని సంయమనం చేసుకోవాలి. రాశిలోనే ఉన్నటువంటి కుజకేతువు ఇందుకు సహకరించరు. పరిపరి విధాల ఆలోచనలు ఇచ్చి మనిషి యొక్క బలము నిర్వీర్యమైపోయేటట్టుగా చేస్తారు. ఇక్కడ మనస్సుని బలోపేతం చేయడానికి యోగా చెయ్యండి, మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గురువుగారి యొక్క అనుకూలత ఉంది కాబట్టి ఇక్కడ యోగా కూడా అతి తొందరగా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. మిగతా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండడం కోసం మౌనంగా ఉండి మీరు మీ కృషిని చేస్తూ వెళ్ళండి. అనుకున్న ఫలితాలు అనుకున్న తీరులో వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి వారికి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వీరికి లాభస్థానం చాలా చాలా బాగుంది, షష్ఠ స్థానం చాలా బాగుంది. మరి మిగతా విషయాలలో అంత అనుకూలత కనబడబోవడం లేదు. ధనము వస్తుంది, ఏదైనా అనారోగ్యాలు ఉంటే తగ్గుతాయి, మిత్రుల సహకారం చాలా చాలా బాగుంటుంది, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వగలుగుతారు. అలాగే పూర్వం ఏదైనా ధన లాభం వచ్చేటటువంటి పనులు మీరు చేసి ఉన్నట్టయితే, అప్పుడు ధనం రాకపోయినట్టయితే ఆ ధనము ఇప్పుడు
వచ్చేస్తుంది ఎక్కడ ఆగకుండా. ఇప్పుడు ఇన్నాళ్ళు ఆగిపోయింది మీకు రావడం, ఇప్పుడు ఇంకెక్కడ ఆగకుండా సజావుగా వస్తుంది. పరిస్థితులు అంత అనుకూలంగా ఉన్నాయి, ఊహించరు మీరు. అసలు ఇది ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చింది అని ఆశ్చర్యపోతారు. అలాగే జాగ్రత్తల అంశాలు కూడా ఉన్నాయి. భూమికి సంబంధించి, స్థిర చరాస్తులకి సంబంధించి ఆస్తి తగాదాలు ఉన్నట్టయితే ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించండి, ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే రాశి మీద శనిగారి ప్రభావం పడుతూ ఉంది, ఇది చాలా మొండిగా ఉండేటట్టుగా చేస్తుంది. అంత మొండితనము కూడదు, కాస్త పట్టు విడుపు ఉండాలి ఏ విషయాల్లో అయినా. అది భార్యాభర్తల విషయంలో అవనివ్వండి, పెళ్ళిళ్ళు కుదిరే విషయంలో అవనివ్వండి, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అవనివ్వండి, రాజకీయ నాయకుల విషయంలో అవనివ్వండి, వ్యాపార భాగస్వాముల మధ్య అవనివ్వండి, ఒప్పందాల విషయంలో ఏ రూపకంగా తీసుకున్నా మీ మీ మొండి ఆలోచనలు, అంటే ఒక పట్టాన తెగకుండా ఒకటే ఆలోచనతో ఉంటారు కదా, అలాంటి ఆలోచనలు ఏ విషయంలోనైనా ఉంటూ ఉన్నట్లయితే కాస్త పట్టు విడుపుగా ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక పితృవర్గ రీత్యా కొంచెం మీకు మనస్సుకి శాంతి కలిగే విధంగా ఆ సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, అలాగే తీర్థయాత్రలు చేయడానికి చాలా ఇష్టపడతారు, ప్రణాళికలు వేసుకుంటారు, వెడతారు కూడా. ఇవన్నీ కూడా ఆనందించదగ్గ విషయాలే. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఎప్పుడైతే శని చంద్రుల కలయిక జరుగుతూ ఉందో, అది రాశి మీద కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉందో, ఇక్కడ కొంచెం మానసికమైన ఒత్తిడి ఉంటుంది. అయితే చాలా విషయాలలో మీకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మీ ఇష్టదేవతారాధన చేయండి. శుభం. తులారాశి. తులారాశి వారికి అన్ని విధాల ఆనందాలే వస్తున్నాయి, అన్ని విధాలుగా. కుటుంబం బాగుంది, యశస్సు బాగుంది, కీర్తి బాగుంది, మీ మాట తీరు బాగుంటుంది, మీ మాటకి చక్కగా విలువ పెరిగి ఇంకా 4 రోజుల తర్వాత అవ్వాల్సిన పనులన్నీ ఇప్పుడే అయిపోతాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులు బాగున్నారు. ఎవరికైనా మీతో శత్రుత్వం ఉన్నట్టయితే శత్రుత్వం తగ్గిపోతుంది. అలాగే ఎత్తుకి పై ఎత్తులు వేసేటటువంటి స్థితి ఇప్పటి వరకు మీకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నా ఇప్పుడు అవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. చాలా వరకు శత్రువులు మిత్రులు అయిపోతారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్య జీవితం ఉంటుంది. అలాగే విలువైన ఆభరణాలు కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది. తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు లేదా పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఊహించని విధంగా ధనలాభం, వస్తులాభం, వస్త్రలాభం, అసలు అన్ని అంశాలకి సంబంధించినటువంటి ఫలితాలు కూడా చాలా అమోఘంగా ఉన్న కారణం చేత తులారాశి వారు వెనక్కి తిరిగి చూసుకోని అవసరం లేదు. వీరి జీవితాశయం నెరవేరడానికి కావలసినటువంటి సంకల్పం చేసుకోండి, ఆ దిశగా కృషి చేయండి, ఆ పనులన్నీ కూడా అద్భుతంగా అయిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ గ్రహాలైనా అనుకూలంగా ఉన్నాయా అని చెప్పుకునే దానికన్నా, ఏ గ్రహాలు అనుకూలత లేకపోయినా కూడా మన మానసికమైన ధైర్యం మన్ని ముందరికి నడిపిస్తుంది అనేటటువంటి ఆలోచనని చాలా బలంగా పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఈ గ్రహాలతో సంబంధం లేని విధంగా మీ ఆలోచన ఉండాలి, మీ ఆత్మస్థైర్యం ఉండాలి. ఒక ధైర్య సాహసాలతో ముందరికి వెళ్ళండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మటుకు కొంచెం వాయిదా వేయండి. కోర్టు కేసులు ఉండడానికి అవకాశం ఉంది. ప్రమాదాలు, ప్రయాణాల విషయంలో, అలాగే ఆరోగ్య విషయంలో, ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో, ఉద్యోగ జీవితంలో, తోటి ఉద్యోగస్తుల పట్ల, సంతానం పట్ల, మాతృవర్గ రూపేణ మీరు ఏ రకంగా ఏ అంశాన్ని తీసుకున్నా ఓర్పు ప్రధానంగా ఉండాలి, ఒక గుండె ధైర్యం ప్రధానంగా ఉండాలి. ఇవి కావాలి అంటే యోగా చేయాలి. యోగా చేసినందువల్ల చాలా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముందర మీరు మీ మనసుని సంయమనం చేసుకోగలుగుతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే అనేక విధాలుగా పరిహారాలు ఉన్నాయి మనకి. మీరు ఏ రూపకంగా ఏ పరిహారం చేసుకున్నా పర్వాలేదు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, లేదా నవగ్రహ హోమం చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. మీకు ఇష్టమైనటువంటి దానం ఏదో ఒక దానం చెయ్యండి, ఏదైనా హోమం చేసుకోండి, మీకు ఏది కుదిరితే అది చేసుకోండి. దైవారాధన చెయ్యడం మటుకు మానకండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఓర్పుగా ఉండండి.
శుభం. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క స్థితి కానీ, సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి కానీ చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. మరి మిగతా విషయాలలో అంత అనుకూలత అయితే లేదు, కానీ ఈ రెండు పెద్ద గ్రహాలు మంచి స్థానాలలో ఉంటూ ఎప్పుడైతే ధనస్సు రాశికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయో ఇక వీళ్ళు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటారు. గెలవడానికి కూడా అనుకూల పరిస్థితులు ఉంటాయి. అంత అద్భుతమైనటువంటి ఈ రెండు గ్రహాల ఫలితాలు కూడా ధనస్సు రాశి వారిని చాలా చక్కగా సంతృప్తికరంగా ఉంచుతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్నదమ్ములతో విరోధాలు వద్దు, అలాగని ఏదైనా కోర్టు కేసులు లేదా ఆస్తి పంపకాల విషయంలో, ఆ భాగస్వామ్యం విషయంలో ఏమన్నా గనక మాట తేడాలు వస్తే అప్పటికి అది ఆపేసి తరువాత మళ్ళీ వాటిని పునరుద్ధరించుకోండి అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే ఏదైనా గృహానికి సంబంధించి మరమ్మతులు చేసుకోవడం కానీ, కొనుగోలు చేయడం కానీ ఇలాంటివి ఏమన్నా చేసినట్లయితే అది అనుకూల ఫలితాలనే ఇస్తోంది. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఒకరి వల్ల మాట పడకుండా ఉండేటట్టుగా మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. మీ మీ యొక్క పరపతి, మీ మాట తీరు ఇవన్నీ కూడా ఇంకా ఇంకా ఇనుమడిచ్చేటట్టుగా ఉంటాయి. మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో కీర్తి పెరుగుతుంది. ఎవరికి ఏ మంచి చేయబోయినా అది మీకు చాలా చాలా అనుకూలమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. రాజకీయ నాయకుల వల్ల లబ్ధి ఏర్పడుతుంది. అలాగే పిత్రార్జితం ఏదైనా రావాలి అంటే అది కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ పితృవర్గ సహకారం మటుకు చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో ఒకంత ఓర్పు కలిగి ఉండండి, ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏదైనా లాభాల విషయంలో కొత్తగా పెట్టుబడులు ఏమన్నా పెట్టాలి అనుకున్నా పెట్టచ్చు. అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, యోగా చేయడము, నవగ్రహ స్తోత్రాల పారాయణ చేసుకోవడము, ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. అర్ధాష్టమంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అయితే గురుబలం బాగుంది కాబట్టి అర్ధాష్టమ శని దోషం కూడా మిమ్మల్ని ఎక్కువగా బాధించదు అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం కనిపిస్తోంది. అయితే తృతీయ స్థానంలో శనిగారి సంచారము, చంద్రుని యొక్క సంచారము చాలా బాగుంది. పంచమంలో శుక్రాచార్యుల వారి సంచారం చాలా చాలా బాగుంది. ఈ రెండూ కూడా మీకు చాలా సంతృప్తినిచ్చేటటువంటి అంశాలు. మరి మిగతావి అంటే మిగతావేవి అంత సంతృప్తికరంగా లేవు. అయితే ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు ఇచ్చే ఫలితం అమోఘమైనది. చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారైనా. అనుకోని విధంగా ధనం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, ఆత్మధైర్యం వస్తుంది, అన్నదమ్ములతో సహాయ సహకారాలు వస్తాయి, బంధుమిత్రుల యొక్క ఆదరణ ఉంటుంది, దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి, దుఃఖానికి కలహానికి దూరంగా ఉంటారు. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు. అలాగే సంతానపరంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సంతానం కావాలి అని కోరుకునే వారికి సంతానం ఏర్పడుతుంది. ఇప్పుడు ఉన్న సంతానం కూడా చాలా సంతృప్తికరంగా ఉంటారు, మంచి క్రమశిక్షణతో ఉంటారు. ఇది కూడా మీకు చాలా మంచి మానసికమైన ఉత్సాహాన్ని తెచ్చిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి మంచి సూచనలు కాగా, ఇక జాగ్రత్తల అంశానికి వస్తే కుటుంబంలో ఐకమత్యం కాస్త తక్కువగా కనిపిస్తుంది. ఐకమత్యం పెరగడానికి తప్పనిసరిగా కృషి చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే భార్యాభర్తల అనుకూలత మధ్య కానీ, వ్యాపారస్తుల మధ్య అన్యోన్యత విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్లో ఏవైనా హామీలు ఇవ్వాలా, లేకపోతే ఎవరైనా ఏదైనా మీకు హామీ ఇస్తే అది ఇప్పుడు నెరవేరుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ మీకు అసలు రానే రావద్దు. ఈ అన్నిటి విషయంలోనూ జాగ్రత్తగానే ఉండండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో కూడా పూర్తి అప్రమత్తంగా ఉండవలసిందిగా మరొకసారి సూచన చేస్తూ, శివారాధన చెయ్యండి. శివారాధనకి మించిన ఫలితం లేదు కాబట్టి శివారాధన తప్పనిసరిగా చెయ్యండి. అలాగే యోగా చెయ్యండి. ఈ రెండింటినీ విడవకుండా చేసుకుంటూ వెళ్ళండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శుభం. కుంభరాశి వారికి
అదృష్టవంతమైన కాలం కనిపిస్తూ ఉంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ గురుబలం విశేషంగా ఉంటూ ఉన్న కారణం చేత, శుక్రబలం విశేషంగా ఉంటున్న కారణం చేత, బుధుని యొక్క బలము విశేషంగా ఉంటున్న కారణం చేత మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇది చాలా చాలా అవసరం ఏ మనిషికైనా. అలాగే ఆర్థిక పరమైనటువంటి వివాదాలు ఏమన్నా ఉంటే అవి తొలగుతాయి. అయితే కోర్టు కేసుల విషయంలో మటుకు అప్రమత్తంగా ఉండాల్సిందే. మీరు వాయిదా తీసుకోవడం చాలా మంచిది. ఇక దైవభక్తి పరంగా కానీ, సంతాన పరంగా కానీ, పిత్రార్జితం పరంగా కానీ మీకు చాలా చాలా సంతృప్తినిచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అనుకూలంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, కానీ ఇక్కడ శనిగారి దృష్టి పడుతూ ఉన్న కారణం చేత అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు కనిపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు ఇంకా కొంచెం ఎక్కువ శ్రమ చేయవలసి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉంటాయి. ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్తే ఫలించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నం రీత్యా మీకు ఫలితం ఉంటుంది. ఎప్పుడైతే గురుబలం చాలా బాగుండి సాక్షాత్తు గురువు గారే రాశి మీద దృష్టి చూపిస్తున్నారు, ఇక్కడ 9వ దృష్టి పడుతోంది, దృష్టి చూపిస్తున్నారు అంటే చాలా అద్భుతమైనటువంటి విజయాలు మీ సొంతం. అయితే ప్రయత్నం చేసి విజయం సంపాదించండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. కోర్టులు కేసులు అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే వాయిదాలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండడం చాలా మంచిది. శివారాధన, దుర్గా ఆరాధన ఈ రెండూ కూడా చెయ్యండి. అమితమైనటువంటి ప్రశాంత జీవితం ఏర్పడుతుంది. శుభం. మీనరాశి వారికి ఒక తెలియని వింత వింతగా ఉన్నదా మన యొక్క జీవితం అన్నట్టుగా ఉంటుంది. అంటే తెలియని తనము కాదు, అది పూర్తిగా తెలిసిన తనము కాదు. నేను ఒకలా అనుకున్నాను, అది ఒకలా జరిగింది అనేటటువంటి పరిస్థితి అన్నమాట. తెలిసి చేశారా తెలియక చేశారా అన్నది కూడా తెలియదు. అలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. నేను మంచిగానే చేశాను, అవి ఎందుకు వికటితం అవుతున్నాయో అనుకుంటారు. ఒక్కొక్కసారి ఫలితాలు రావడం చాలా కష్టమైపోతుంది. ఎందుకు మనకింత మొండితనంగా ఉన్నాయి పరిస్థితులు? ఒక మాట మాట్లాడినా వ్యతిరేకమవుతోంది. అన్నదమ్ములతో సంఘీభావం కనిపించడం లేదు. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అంత పూర్తిగా సహాయ సహకారాలు కనిపించట్లేదు. పుత్రుల పట్ల లేదా సంతానం పట్ల ఎంత ఓర్పు కలిగి ఉన్నా కొన్ని వ్యతిరేకతలు కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఆత్మీయతానురాగాలు తగ్గిపోతున్నాయి. మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. స్థాన చలనం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలనో, గురువులనో, మీ తల్లిదండ్రులనో సంప్రదించండి. ఇది చాలా చాలా ముఖ్యంగా చెప్పదగ్గ విషయాలుగా తెలియచేస్తూ ఉన్నాను. ఏ విషయము కూడా సొంత నిర్ణయం తీసుకోవద్దు. కొద్ది కాలం అది సరైనదేనా కాదా అని వేచి ఉండండి, లేదా మీ యొక్క ఇష్టులని, పెద్దలని సంప్రదించండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి, ఇంకా మంచిది. మన శక్తి స్థితులని బట్టి ఈ నిర్ణయాలు తీసుకోవాలి. ధనము ఉండి చేసుకుంటాము అంటే నవగ్రహ హోమం చేయించుకోండి. లేదు ఇప్పుడు అంత ధనము ఆర్థిక పరంగా సర్దుబాటు అవ్వడం కష్టం అనుకున్నట్లయితే చక్కగా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. గురువు ఆలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పఠించండి. శివారాధన చెయ్యండి. ఇలా ఏ రకమైనటువంటి పరిహారం చేసుకున్నా కూడా మీకు చాలా చాలా మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.